క్షమించగా తన తండ్రిని వేడిన మారైనా పలుకక ఆక్రూరుల క్షమించగా తన తండ్రిని వేడిన కరుణామయుడగు మౌనిని కనరే కలువరి కరుణా గాథను వినరే. రత్నవర్ణుడు అతి సుందరుడు రక్తదేహముతో సిల్వను వేలాడగా రత్నవర్ణుడు అతి సుందరుడు రక్తదేహముతో సిల్వను వేలాడగా ముక్తిలో సంగగా ఒక గజదొంగకు భక్తి మార్గము చూపిన క్రీస్తేసుని ముక్తిలో సంగగా ఒక గజదొంగకు భక్తి మార్గము చూపిన క్రీస్తేసుని వెలలేది కని కరములు కనరే కలువరి కరుణా గాథను వినరే. వెల్లువలై ప్రభు రుధిరము కారగా వెల్లువలై ప్రభు రుధిరము కారగా సిలువను మోసిన దృశ్యము కనరే సిలువను మోసిన దృశ్యము కనరే కలువరి కరుణా గాథను వినరే. ప్రత్యేకమైన కీర్తన విందాం. మరి అనుష గారు, లత గారు, ఝాన్సీ గారు ముగ్గురు కలిసి ఒక పాట పాడతారు. వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. థ్యాంక్ యూ అక్క, మంచి పాటలు పాడారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22వ వచనం వరకు సుగుణా శెట్టి గారు ముందుకు వచ్చి చదివినిపిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ గారికి అందరికీ వందనాలు. ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదువుకుందామండి. ఉదయమందు ఆయనకు పట్టణంనకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ లేచినట్లయితే మనం స్తుతి ఆరాధన జరుపుకుందాం. క్వైర్ వారు మనను ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపిస్తారు. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో
బహు మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్మురామమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్మురామమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. గొప్ప దేవ ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. మరొక దినం మాకు అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో తిరిగి వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని కృపను బట్టి మరొక దినము దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయము ఆయన వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆరంభించకముందు పక్కనున్న వాళ్ళని మీరు విష్ చేయండి, శుభాలు తెలపండి. వెనుకలో ఉన్న వారు ముందరున్న వారికి జస్ట్ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. వారికి ఇంకా ఏం మాట్లాడొద్దు. స్టార్ట్ చేశారు, మీ చీర బాగుంది సిస్టర్ అట్లొద్దు. ఓన్లీ ప్రైజ్ ది లార్డ్ వరకే ఆగిపోండి. వాక్యం వినాలి మనం కాబట్టి అక్కడికి ఆగిపోండి అంతే కదా. దేవునికి స్తోత్రం. మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు అంజూరపు చెట్టు గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. మొన్నటి దినము జయప్రవేశాన్ని చూసాం కదండి. యేసుక్రీస్తు ఏ విధంగా గాడిద పిల్ల మీద వచ్చాడో మనం చూసాము. దాని తర్వాత యేసుక్రీస్తు వారు మరి ఆ ఆలయాన్ని ఏ విధంగా శుద్ధీకరించాడో, దేవుని ఆలయంలో ఏమేమి ఉండాలో నిన్నటి దినం మనము ధ్యానించాం. గుర్తున్నాయా? ఎగిరిపోయాయా? ఏమి ఉండాలండి దేవుని ఆలయంలో? ప్రార్థన, స్వస్థత, దేవుని స్తుతి, దేవుని పట్ల స్తుతి కదా. స్వస్థ అంటే దేవుని యొక్క శక్తిని కనపరచాలి. యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశాన్ని ఆయన క్లియర్ చేసినట్టు మనము చూసాం కదా. ఈరోజు అక్కడ నుంచి చూడండి 18వ వచనము, మత్తయి సువార్త 21:18 వచనము. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. ఈ మధ్యలో ఒకటి జరిగింది. మార్కు సువార్తలో రాయబడింది. ఇక్కడ 17వ వచనం తర్వాత ఇక్కడే ఉంది చూడండి. 17వ వచనంలో వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఎవరున్నారు బేతనియాలో? మరియా, మార్తా, లాజరు ఉన్నారు. అక్కడ మేబీ అక్కడే ఉండొచ్చేమని అనుకుంటున్నాం.
తిరిగి ఆయన ఈ పట్టణానికి వస్తున్నప్పుడు ఉదయకాలం ముందు ఆయన ఆకలి కొన్నాడని ఇక్కడ రాయబడింది కదండి. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాయకుందు అని ఉందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. మార్కు సువార్తలో చూస్తే దాన్ని మార్కు విభజించాడు, 3 భాగాలుగా చూస్తాం. దీన్ని మొదటిది యేసుక్రీస్తు వారు అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళాడు, శపించాడు. దాని తర్వాత ఆలయానికి వచ్చాడు, ఆలయానికి వచ్చి శుద్ధీకరించారు. దాని తర్వాత తిరిగి వస్తున్నప్పుడు వారు ఆ ఎండిపోయిన చెట్టును చూశారు. అది అక్కడ జరిగిన సంఘటన. ఇక్కడ మత్తయి సువార్తలో అది రాయబడలేదు. వెంటనే తక్షణమే ఎండిపోయిందని రాశాడు, కానీ ఆయన ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు అది గమనించినట్టు మనం చూస్తున్నాం కదా. ఒక్కొక్క సువార్తలో కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు మనము చూసాం. ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిది అంజూరపు చెట్టు యొక్క విశిష్టతను చూద్దాం, రెండవది వేషధారణ చూద్దాం, మూడవది విశ్వాసాన్ని చూద్దాం. ఈ 3 ఈ చిన్ని భాగంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 21:18-22లో మరి మనము అంజూరపు చెట్టు యొక్క విశిష్టతను చూద్దాం, వేషధారణ చూస్తాము, దాని తర్వాత విశ్వాసాన్ని కూడా చూద్దాం. మొదటిగా దాని విశిష్టతను చూద్దాం. అంజూరపు చెట్టు, చెప్పండి, మొదటిసారి అంజూరపు చెట్టుని ఎక్కడ చూస్తాం మనం? బైబిల్లో ఏదైనా తోటలో చూస్తాం కదండి. కొంతమంది ఏమన్నారంటే ఆ అంజూరపు చెట్టు పండ్లే తిన్నారంటారు. కరెక్ట్? అది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెట్టు దానికి ఏమని పేరు? మంచి చెడులను చెప్పు చెట్టు కదా, అది అంజూరపు చెట్టు కాదు. కొంతమంది యాపిల్ అంటారు కదా, కొంతమంది పైనాపిల్ అంటారు, అది ఏదో అంటారు, కానీ ఆ చెట్టు అది కాదు. మనకు తెలియదు ఆ చెట్టు ఏదో. కానీ ఆ టైంలో వారు దిగంబరులను తెలిసి అంజూరపు చెట్టు ఆకులను తీసుకొని కట్టుకున్నారు. ఫస్ట్ టైం ఒక అంజూరపు చెట్టు ఎక్కడ చూస్తామంటే ఆదికాండంలో 3వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తాం. ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. చాలండి. మొదటిసారి అక్కడ ఎప్పుడైనా ఏదన్నా పదము మనం చూసినప్పుడు, ఏదైనా పేరు చూసినప్పుడు ఎక్కడ మొదటిగా అది చూస్తామో చూడాలి కదండి. ఇప్పుడు ప్రార్థన అంటాము, ఎక్కడ చూస్తాం మొదటిగా? ఎవరు పుట్టినప్పుడు? ఏనోషు పుట్టినప్పుడు మొదటిగా దేవునికి ప్రార్థించినట్టు మనం చూస్తాం. అట్లా మీరు ఒక హోంవర్క్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా పదము, సపోజ్ ఇప్పుడు మనం అంజూరపు చెట్టు చూసాం, ఎక్కడ ఉంది మొదటిగా అని ఒకసారి మీరు చూసుకోవాలి. ఏదైనా పదము లేదా ఏదైనా పేరు అట్లా ఉంటే ఫస్ట్ మెన్షన్ ఎక్కడ ఉందో చూస్తే కొంచెం మనకి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఏదైనా తోటలో మొదట చూసాం. తర్వాత ఇంకొక దగ్గర చూస్తాం, చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాల వరకు. చదవడానికి సమయం లేదు, కానీ అక్కడ ఒక అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడింది అంటండి? ద్రాక్ష తోటలో నాటబడింది. ఎక్కడ ఉండాలి అది? ఇప్పుడు మన వాక్యభాగం ఎక్కడ ఉండాలి? ఊరి బయట ఉండాలి అది. అంజూరపు చెట్టులకి దానికి కేర్ అవసరం లేదు, దానికి తవ్వి అవన్నీ అవసరం లేదు దానికి కదండి. ఈ ద్రాక్ష తోటకు అవసరం, చాలా కేర్ తీసుకోవాలి. ఆ తీగలు ఎక్కడానికి కట్టాలా కదా, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంజూరపు చెట్టు ఎక్కడన్నా పెరుగుతుంది, అది ఊరు బయట ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. బేతెలు నుంచి వస్తున్నప్పుడు వారు అక్కడ చూసినట్టు మనం చూస్తున్నాం. అక్కడ నాటబడింది. ఇక్కడ వాక్యభాగ 13వ అధ్యాయంలో లూకాసు సువార్త ఎక్కడి నుంచో చచ్చి దేవుడు దాన్ని నాటాడు. ఈ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా చూస్తాం బైబిల్లో? ఏ దేశానికి సాదృశ్యంగా చూస్తాం? ఇశ్రాయేలుకు సాదృశ్యంగా చూస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి దినాల గురించి చెప్పేటప్పుడు అంజూరపు చెట్టు గురించి చెప్తాడు. చూడండి, ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-34 వరకు. చాలండి. ఒక మాట చెప్తాడు ఇక్కడ, అంజూరపు చెట్టు గురించి చెప్తాడు. చూడండి, అంజూరపు చెట్టు కొమ్మ
లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నది. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి అంటాడు. యేసుక్రీస్తు వారు ఈ 24వ అధ్యాయంలో చివరి దినాల్లో ఏమవుతుందో అన్నీ చెప్తాడు. చెప్తూ ఈ అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, చిన్నగా చెప్తా చూడండి, దేవుడు ఎప్పుడు వస్తున్నాడో కనుక్కోవాలంటే అంజూరపు చెట్టును చూడాలి. ఎక్కడుంది అంజూరపు చెట్టు? ఇస్రాయేల్ని చూడాలి. అందుకే ఈ న్యూస్ చూస్తూ ఉండాలి. ఇస్రాయేల్ దేశాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ అంజూరపు చెట్టును గమనిస్తూ ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు ఆ అంజూరపు చెట్టులో నెరవేర్చుతున్నప్పుడు రెండవ రాకడ త్వరలో ఉందని తెలుసుకోవాలి కదండి. ఎప్పుడైతే ఈ యెరూషలేములో ఆలయము 3వసారి కట్టబడుతుందో దేవుని రాకడ ఇంకా సమీపమైందని తెలుసుకోవాలి. అందుకే ఆ ఇస్రాయేల్ అనే అంజూరపు చెట్టును చూస్తూ ఉండాలి. ఎంతమంది న్యూస్ చూస్తారు రోజు? అండ్ ఇస్రాయేల్ న్యూస్ చూడండి ప్రత్యేకంగా. ఇస్రాయేల్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఆయన రాకడ మనకు తెలిసిపోతుంది. ఆ అంజూరపు చెట్టు చూసినప్పుడు, ఆ జరుగుతున్న సంఘటనలు, అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ఆయన రాకడ ఎంత త్వరగా ఉందో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇస్రాయేల్ని గమనిస్తూ మనం ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక చెట్టు నాటబడింది. నాటబడినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి 13వ అధ్యాయం లూకాసు సువార్త 6-9 నేను చదువుతాను, ఒకసారి గమనించండి. 7వ వచనంలో 6 నుంచి చదువుతా చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో, ఎన్నేళ్ళండి అది? 3 ఏళ్ళు. ఎందుకు 3 ఏళ్ళు రాశాడు అక్కడ? చెప్తాను ఆ విశిష్టత కదా. నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను, గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. 3 సంవత్సరాలు అంటాడు. ఎందుకు చెప్పాలా? యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత 30 ఏళ్ళకు బాప్టిజం పొందాడు కదా. 3 సార్లు యెరూషలేమునకు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 3 years, 3.5 years కదా. ఈ 3.5 సంవత్సరాల్లో 3 సార్లు యెరూషలేమునకు ప్రవేశించాడు. 3 సార్లు ఆయన ఆ పండును చూడడానికి వచ్చాడు, కానీ పండు దొరకలేదని. ఆత్మీయ ఫలాలంటే ఆత్మీయంగా ఎదుగుతారని చూశాడు, కానీ ఎదగలేకపోయారు వాళ్ళు. అది చూసాడు. అందుకే 3 సంవత్సరాలని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. 3 సంవత్సరాలు ఆయన చూస్తూ వస్తున్నాడు, కానీ పండు దొరకట్లేదు ఆయనకి. యెరూషలేముకి వస్తున్నాడు, ఆలయానికి వస్తున్నాడు ప్రత్యేకంగా, కానీ అక్కడ ఆయనకి ఏమీ దొరకలేనట్టు మనం చూస్తున్నాం. దాని గురించి మనము వేషధారంలో మనము చూడబోతున్నాం. కాబట్టి 3 సంవత్సరాలు అక్కడ చూశాడు. యేసుక్రీస్తు వారు బేతనీ నుంచి వచ్చేటప్పుడు ఉదయకాలమందు ఆయన ఆ అంజూరపు చెట్టును చూశాడు. కానీ మార్కు సువార్తలో రాయబడిన మాట ఏంటంటే అది కాలము కాదంట, ఫలమిచ్చు కాలము కాదు. మరి ఎందుకు దేవుడు శపించాడు? కారణం చెప్తా చూడండి ఒకసారి. నహూము 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. నహూము 3:12. చదవండి. ఏమనుందంటే అకాలపు పండ్లు రాయింది అక్కడ. అకాల పండ్లు ఎట్లుంటుందంటే అంజూరపు చెట్టు 2 మారులు పండ్లు ఇస్తుంది. చాలా జాగ్రత్త వినండి. మొదటిసారి ప్రీఫిక్స్ అంటారు. ప్రీఫిక్స్ అంటే యాక్చువల్గా పండు వచ్చే ముందు చిన్న పిందెలు వస్తాయి, దానికి ఆకులన్నీ వచ్చాయంటే అర్థము పండ్లు ఉన్నట్టు, అకాలపు పండ్లు ఉన్నట్టు. చిన్న పిందెల్లా ఉంటాయి, అవి కూడా తినొచ్చు అంట మనం. అవి చూడ్డానికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. మామూలు పండు కాయడానికి సమయం కాదు, కానీ ఈ పిందెలు, ఈ ప్రీఫిక్స్ అంటారు వాటిని, అకాలపు పండ్లు కాస్తాయి. దానికి నహూములో రాయబడిన మాట ఎలా ఉంటాయంటే అది ఊపితే చెట్లు అవి నోట్లో పడతాయి అన్నట్టు రాశాడు అక్కడ నహూము భక్తుడు. చూడండి, అకాలపు పండ్లు సమయం ఉంది, కానీ తర్వాత మామూలుగా పండ్లు ఆ సమయం ఇంకా రాలేదు. యేసుక్రీస్తు వారు అకాల పండ్ల కోసం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే
చెట్టు ఎప్పుడైతే భయంకరమైన ఆకులతో నిండుకొని ఉంటుందో దాని అర్థం ఏంటంటే ఈ అకాలపు పండ్లు కాస్తాయని అర్థం. దాన్ని ఎందుకు శపించాడో తెలుసా? పండ్లు లేనందుకు కాదు, అది సెకండరీ. ఎందుకు శపించాడో తెలుసా? పండ్లు ఉన్నంటూ నటించినందుకు. ప్రిటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రిటెన్స్ అంటే ఏమంటారు? ఉన్నట్టు నటించడం. నువ్వు నెక్స్ట్ చూస్తాం, వేషధారణలో చూస్తాం. శపించింది పండ్లు లేనందుకు కాదు. దేవుని కూడా తెలుసు అకాల పండ్లు కదా, చిన్న చిన్న పిందెలు ఉంటాయి, కానీ ఎట్లా ఆకర్షిస్తుందంటే ఆ చెట్టు ఆ ఆకులు ఎన్నో ఉన్నాయి, ఆ ఆకులు అంత పచ్చగా ఉన్నాయి అంటే అర్థము అకాల పట్ల ఉండాలి. కానీ ఇది మోసం చేస్తుందంట ఈ చెట్టు కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు అందుకు దాన్ని శపించినట్టు మనం చూస్తున్న ప్రాధాన్యంగా. కాబట్టి దాని విశిష్టత ఏంటంటే ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకి పోలి ఉన్నది. ఒకవేళ దేవుని రాకడ గురించి మనం తెలుసుకోవాలంటే ఇశ్రాయేల్ని గమనిస్తూ ఉండాలి మనం. ఆ ఇశ్రాయేల్లో జరిగిన 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఏమైతే యేసుక్రీస్తు వారు అంత్య దినాల గురించి రాయబడ్డాయో చెప్పాడో అవి జరగడం మనం చూసినప్పుడు, ఇంకో మాట చాలా జాగ్రత్తగా వినండి. యెరూషలేములో ఎన్నిసార్లు మందిరాన్ని కట్టారు చెప్పండి? యెరూషలేము మందిరం ఎన్నిసార్లు కట్టారు? మొదటిసారి ఎవరు కట్టారు? రెండోసారి యెరుబ్బాబేలు, యెహోషువ. యెహోషువ అంటే ఆయన యాజకుడు కదా, ఆయన లీడర్గా ఉన్నాడు అప్పుడు. యెహోషువ, యెరుబ్బాబేలు వారు ఉన్న సమయంలో అది కట్టారు రెండవసారి. మూడవసారి కట్టలేదు, కానీ హేరోదు ఉన్నప్పుడు దాన్ని రెనోవేట్ చేశాడు. బ్యూటిఫై అంటారు దాన్ని బాగు చేశాడు, దాన్ని చక్కగా తీర్చాడు ఆయన. మూడవసారి అంటే రెనోవేట్ చేశాడు, మళ్ళీ కట్టలేదు కానీ రెనోవేట్ చేశాడు. దాని తర్వాత అది కూల్చబడింది. ఇది జరిగిన సంఘటన తర్వాత 40 సంవత్సరాల తర్వాత యెరూషలేము మొత్తం నాశనం అయిపోయి ఆ టెంపుల్, ఆ ఆలయం అంతా కూల్చివేయబడ్డప్పుడు అది ఏమంటారు మూడోసారి ఇంకా కట్టబడలేదు. ఎప్పుడైతే ఈ మాట గుర్తుపెట్టుకో, అందరు బాగా గమనించండి, యెరూషలేము చూస్తూ ఉండాలి మనం. ఎప్పుడైతే ఈ మూడవసారి ఆలయం కట్టబడుతుందో ఆయన రాకడ వచ్చేస్తున్నట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి, సూచన, అదొక సూచన. ఆ ర్యాప్చర్, ఆ రాకడ వచ్చేస్తున్నట్టు. రెండో రాకడికి మనం ఉండం. ఎందుకున్నామండి? ఎప్పుడెత్తబడతాము? ర్యాప్చర్ అంటారు. దాని ముందు ఒకటి ఉంటుంది, ఎత్తబడడం కదా. ర్యాప్చర్ అని ఇంకోటి ఉంటుంది. అది ఈ శోధనలు రాకముందు, ఈ ట్రిబులేషన్ రాకముందు, ఈ శ్రమల దినాలు రాకముందే ఎత్తబడతాము. అప్పుడు మధ్య ఆకాశంలో అప్పుడు అందరు కన్ఫ్యూజ్. ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అందుకే ఇది నమ్మిన అన్యులు ఈనాడు కొన్ని ఫ్లైట్స్లో ఈ ర్యాప్చర్, ఏదైతే ఎత్తబడడం ఉంటుందో అది ఉంటుందని తెలిసి క్రైస్తవుల గురించి కొంతమంది ఏం చేశారంటే కొన్ని ఫ్లైట్లలో, మేబీ ఇండియాలో కాదేమో వేరే దేశాల్లో, ఒక అన్యుడు ఉంటే ఒక క్రైస్తవుడు పైలట్ తప్పకుండా పెడతారంట. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు వారు వస్తే ఇద్దరు నమ్ముకున్న వారైతే ఇద్దరు ఎత్తబడితే ఫ్లైట్ వెళ్ళి కూలిపోతుంది. అందుకే ఏం చేస్తున్నారంట, ఒక అవిశ్వాసి ఉంటే ఒక విశ్వాసిని మాత్రం ఒక పైలట్గా తప్పకుండా పెడుతున్నారంట. సో అట్లా చేస్తున్నట్టు విన్నాం కదా. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ఆయన అంజూరపు వృక్షాన్ని చూస్తూ అది దాని విశిష్టత. రెండవది వేషధారణ చూద్దాం. చూడండి, ఈ వేషధారణ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఇశ్రాయేల్ గురించి చెప్తున్నారు కదా. అక్కడున్న పరిసయ్యుల గురించి, సద్దూకయ్యుల గురించి, అక్కడున్న యూదుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే వీరు చూడడానికి బాగా ఉన్నారు, మీరు నమ్మరు, ఈ పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికంగా ఉండాలంటాడు దేవుడు కదండి. అంతగా వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ఎట్లా పాటిస్తారంటే ఒక పొల్లు కూడా తప్పొద్దు అంతే. అంటే శారీరకంగా బయటికి, ఒకవేళ సబ్బాతు దినమందు ఈ విధంగా చేయకూడదు అంటే చేయరు ఇంకంతా. వాళ్ళు ఇప్పుడు కూడా సబ్బాతు దినమందు వాళ్ళు వంటలు వండుకోరు. ఏం చేస్తారంటే శుక్రవారం దినమే అంతి వండుకొని అది వాళ్ళ పొయ్యి మీద పెట్టుకుంటారంట, వేడిగా ఉండడానికి. అట్లా ఒక రోజు ముందే చేసుకొని పెట్టుకుంటారు. ఆ రోజు సబ్బాతు రోజు పొయ్యిని ముట్టరు, వారు ఆ స్టవ్ని ముట్టరు. ఆ రోజు పని చేయకూడదు, వారు ఒక భారాన్ని మోయకూడదు. ఆ పొల్లు ఏది ధర్మశాస్త్రంలో రాయబడిందో ఆ విధంగానే చేస్తారు ఇప్పుడు కూడా. వారు అంత నిష్టగా చేస్తారు వాళ్ళు. వారి నీతి ఎట్లా ఉంటుందంటే ఆ పచ్చని ఆకుల వలె ఉంటుందంట కదండి. ఎంత నిష్టగా చేస్తారు, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. అందుకే వారికున్న పేరేంటో తెలుసా? సున్నము కొట్టిన సమాధులు.
ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? సున్నం బయటికి కొడతాం కదా సమాధికి, ఎంత నీట్గా వైట్గా కొడతాము, లోపల ఏముంటుందండి? కుళ్ళు కదండి, కుళ్ళిపోయి ఉంటుంది, మొత్తం వాసన వస్తుంది, తీయలేము అది. వీళ్ళు కూడా అంతే అంట, సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటారంట ఈ వేషధారులు. బయటికి చాలా నీట్గా నీతిమంతుల్లా కనిపిస్తారు, కానీ లోపల కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతున్నారు వాళ్ళు. అది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. అందుకే మార్కు సువార్తలో ఆ విధంగా రాయబడింది. ఈ జరిగిన సంఘటన తర్వాత యేసుక్రీస్తు వారు ఆలయానికి వెళ్ళి అక్కడ శుద్ధీకరిస్తాడు కదండి. అంటే శిష్యులకు చూపిస్తున్నాడు ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యమైన చూపించాడు. ఆలయము బయటికి బాగానే ఉంది, కానీ లోపల జరుగుతున్న కరప్షన్, అవినీతి భయంకరంగా ఉంది. నిన్నటి దినం చూసాం ఆ కోర్ట్ ఆఫ్ జెంటైల్స్, ఎక్కడైతే అన్యులు వచ్చి దేవుని తెలుసుకోవాలని దేవుడు అది నిర్మించాడో అక్కడ ఏం చేస్తున్నారండి? వ్యాపారం చేస్తున్నారు వారు. అక్కడ రూకలు మారుస్తూ ఈ ఏమైతే బలులు వారు తీసుకోవాలో చాలా ఖరీదైన బలులుగా అర్పిస్తున్నారు. అంటే వారికి చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు, గొర్రెలు కానీ మేకలు కానీ. కొంతమంది చూడండి, పేదలు ఏం చేస్తారంట, ఇవి కొనుక్కోలేక, ఒక మాట రాయబడింది అక్కడ, దేవుడు గువ్వలున్న దగ్గర కూడా ఎందుకు గువ్వలు రాయబడ్డాయంటే, పేదవారు ఈ మేకను కూడా కొనలేని వారు, గొర్రెలు కూడా కొనలేని వారు గువ్వలు కొని అర్పించాలి. ఎవరు అర్పించారు గువ్వలు చెప్పండి? బైబిల్లో నూతన నిబంధనలు ఎవరు అర్పించారు? మరియమ్మ వాళ్ళు కదా. డబ్బు లేక వాళ్ళు అంత పేదవాళ్ళు. అందుకే వాళ్ళు పేదోళ్ళని ఎలా చెప్పగలమంటే, అంత డబ్బు లేని వారంటే, బలులు అర్పించేటప్పుడు మరియా యోసేపులు గువ్వలు తీసుకుపోయారు. మేక కూడా కొనడానికి వారికి డబ్బు లేదు. అది అంటే వడ్రంగి పని చేసేవాడు యోసేపు కదా. అంత దీనస్థితిలో వారు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు వేషధారులకు, ఈరోజు వేషధారణ గురించి 2 విషయాలు చూద్దాం. ఒకటి సంఘం యొక్క వేషధారణ, ప్రజల యొక్క వేషధారణ మనం చూద్దాం. సంఘం యొక్క వేషధారణ ఎట్లా ఉందంటే, అక్కడ ఆలయము బయటికి చాలా అందంగా కట్టాడు హేరోదు రాజు. దాన్ని రెనోవేట్ చేసినప్పుడు చూడండి, ఈ సంఘం ఒకప్పుడు ఇంత పెద్దగా ఉందా? చిన్నగా ఉండేదేమో నాకు తెలుసు కదా. దాన్ని రెనోవేట్ చేసి బాల్కనీ చేశారు, ఎక్స్టెండ్ చేశారు, ఈ స్థలం కొన్నాం అన్నీ ఒక్కొక్కటి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు ఇంకా అందంగా మారుతూ వచ్చింది. హేరోదు కూడా ఆ విధంగా చేశాడు, దాన్ని చాలా అందంగా మార్చాడు, కానీ లోపలున్న విషయాలు ఆయన మార్చలేకపోయాడు. లోపల ప్రేమ లేదు. అన్యులు వచ్చి రక్షణ పొందవలసిన స్థలములో వ్యాపారం చేస్తున్నారు. ప్రేమ లేదు, క్షమాపణ లేదు. వారు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. కేవలము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామనే గర్వంతో ఉన్నారు, కానీ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు నడుస్తున్నాయి లోపల. మరి ఆ బిజినెస్కి ఇన్ఛార్జ్ ఎవరు అంటే, చరిత్ర చెప్తున్న మాట, అన్న. ఇంతకుముందు ప్రధాన యాజకుడుగా ఉన్న అన్న ఆ బిజినెస్కి, ఆ వ్యాపారానికి ఆయన మేనేజర్గా ఉన్నాడంట. చరిత్ర చెప్తుంది, అది బైబిల్లో రాయబడలే కానీ చరిత్ర చెప్తుంది ఆ విధంగా. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలేంటంటే, మన సంఘము ఈ ఓన్లీ ఆకులున్న సంఘంగా ఉందా, ఫలాలు కూడా ఇచ్చే సంఘంగా ఉన్నది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎలా ఉంటుంది పాస్టర్ గారు? ఫలాలంటే ఏంటి పాస్టర్ గారు అంటే, మన దాంట్లో ప్రేమ ఉందా, క్షమాపణ ఉందా కదండి. అది ఒకసారి మనం ఆత్మీయ ఫలాలు ఉన్నాయా, ఆత్మీయంగా సంఘము ఎదుగుతుందా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకడు సంఘంలోనికి వస్తే వాడు మంచిని చూడగలుగుతున్నాడా? బైబిల్ ఒక మాట రాయబడింది. వీళ్ళు ఏం చేసేవారంటే, ఈ సంఘాల్లో పత్రికలో రాయబడిన మాట, పేదలు వస్తే వారిని కింద కూర్చోబెట్టి ధనవంతులను పైన కూర్చోబెట్టేవారు. పక్షపాతం ఉండేదంట అక్కడ. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఒకసారి ఒక మాట చెప్తా చూడండి, నువ్వు ఆలయానికి వచ్చిన తర్వాత, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, డీజీపీ ఉండు, ఎవరైనా ఉండు, దేవుని ఆలయానికి వచ్చినాక అందరము సమానులమే. అందరము తగ్గించుకొని జీవించాలి. ఎందుకు మీకు చేతులు కలుపుతున్నానో తెలుసా? ఎందుకు మీకు ఒకరినొకరు కలుసుకోమంటున్నానో తెలుసా? ఎవరైనా సరే ఈ సంఘానికి గొప్పవాడు వస్తాడు, పేదవాడు వస్తాడు, నిరుపేద వస్తాడు, చదువుకున్నవాడు వస్తాడు, అందరము ఒకటే. బైబిల్ చెప్తుంది, అందరము పాపం చేశాం, ఏ భేదమో లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోపలికి వచ్చినప్పుడు విభేదాలు చూపించకూడదు కదా. యేసుక్రీస్తు వారు చూశారు అది, అందుకే ఆయన కోపం వచ్చింది అక్కడ. విభేదాలు మనం చూపించకూడదు, ప్రేమను చూపించాలి, క్షమాపణ చూపించాలి. దేవుని ఆలయానికి వచ్చినప్పుడు వారు నెమ్మది కలగాలి, అంతేగాని పక్షపాతం వారు చూడకూడదు సంఘంలో. ఇదేం సంఘం రా బాబు, అసలు మనం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు కదా. నేను ఒక సంఘంలో సేవ చేసేటప్పుడు ఒక యవనస్తురాలు
ఆవిడ క్వైర్లో ఇంగ్లీష్ క్వైర్లో జాయిన్ అయింది. ఆవిడ వచ్చే వారం నుంచి రావట్లేదు. ఆవిడ అడిగాను, ఎందుకమ్మా రావట్లేదు నువ్వు అంటే, వచ్చి ఏం లాభం పాస్టర్ గారు, మొదటిసారి వచ్చాను, ఒక్కరన్నా కనీసము నీ పేరేంటమ్మా అని కూడా అడగలేదు. నన్ను చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా వచ్చి నాతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ నన్ను పరాయిదాన్ని చేశారు పాస్టర్ గారు. నేను ఇంకా నుంచి ఇంకా రాలేదు ఆవిడ, ఇంకెప్పుడు రాలేదు. ఇంగ్లీష్ వారికి ఇంకెప్పుడు రాలేదు ఆవిడ. చాలా దుఃఖం అనిపించి వారికి క్లాస్ తీసుకొని చెప్పాను, ఒకరు ఆలయంలోకి వచ్చినప్పుడు పక్షపాతము చూపించకూడదు. ఎవరైనా సరే, వాడు గొప్పవాడైనా పేదవాడైనా సరే, నిరుపేదైనా సరే. కొంతమంది చెప్తా చూడండి, కొంతమంది తాగి కూడా వస్తారు, వాళ్ళకి తెలియక అన్యులు వచ్చినప్పుడు వారికి కూర్చోబెట్టి వాక్యం చెప్పి, అంటే వాళ్ళు వింటారో లేదో మనకు తెలియదు కానీ అట్లీస్ట్ వారికి ప్రార్థన చేసి పంపించే వారముగా మనం ఉండాలి అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, సంఘము కేవలము పైన ఆకులుంటే సరిపోదు. ఏముండాలండి? ఫలాలు, దేవుని ఫలాలు, క్షమాపణ కదా, ప్రేమ కదా, పక్షపాతము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే సంఘముగా మనం ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న వారందరం గుర్తుపెట్టుకోండి. అందరము సమానమై సంఘానికి వచ్చిన తర్వాత అందరినీ మీరు కలవాలి. అది ఎవరైనా సరే మీరు కలిసి వారిని మీరు ప్రోత్సహించేవారుగా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘాన్ని చూసాం, మనుషులు మనం ఎట్లా ఉండాలి, చాలా మటుకు ఎట్లా ఉంటామంటే, సంఘానికి వస్తే అందరము దేవదూతలమే. ఎట్లా ఉంటామండి? దేవదూతలే. అసలు ఇంత పరిశుద్ధుడు ఎక్కడ చూడలేదు పాస్టర్ గారు అసలు అనుకుంటా. సంఘము దాటిందనుకోండి ఇంకా దయ్యాలే మనం అసలు కదండి. ఎట్లా జీవిస్తాము, మన ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాము, ఇక్కడ ఎలా ఉంటున్నాము, వేషధారుల వలె. ఒక మాట చెప్తా చూడండి, వేషధారుల వలె జీవిస్తే ఒకరోజు పట్టుబడతాం కదండి. బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటే బయటికి అందరికీ బాగానే ఉంటావేమో కానీ నీ చీకటి జీవితాన్ని దేవుడు ఒకరోజు బయట పెడతాడు. ఒక సామెత ఉంది ఏంటంటే, పులిని చూసి నక్క ఏం పెట్టుకుందంటండి? వాత పెట్టుకుందంట. ఏమనుకుందంట? పులికి ఇట్లా గీతలు ఉన్నాయి కదా, నాకు కూడా గీతలు ఉంటే నేను కూడా చాలా శక్తివంతరాలను అవుతానని అది కూడా వాతలు పెట్టుకుంది పాపం, చాలా కష్టపడి. అంతవరకు బాగానే ఉంది, పులిలాగానే కనిపించింది దూరం నుంచి. కానీ నోరు తెరిచి అరిచినప్పుడు ఎట్లా ఉంది? నక్క వాయిస్ వస్తుంది, పులి వాయిస్ వస్తుందా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు నటిస్తుంటే సంఘానికి వచ్చి నేను పరిశుద్ధుడను, నేను పవిత్రురాలు నటిస్తుంటే మనుషులంగా మేము తెలుసుకోలేము. కాపరి నేను కూడా తెలుసుకోలేనేమో, కానీ దేవుడు ఒకరోజు అది బయట పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బయట పెడతాడు కదండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఇంట్లో ఎట్లా ఉన్నామో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామో, చీకటి జీవితంలో ఎట్లా ఉన్నామో దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఒక విషయం దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు వలె వేషధారులుగానే ఉండకండి. ఒకవేళ మనం ఉంటే మార్చుకోవాలి, ఈ రాత్రే మార్చుకోవాలి మనం. దేవా నేను అట్లా ఉండకుండా సాయం చేయండి. నేను లోపల ఏమున్నానో బయటకు కూడా చూడండి. యేసుక్రీస్తు వారు ఏం బోధించాడో అదే చేశాడు ఆయన. ఆయనే మనకి మాదిరి. ఆయన ఎందరికి ఏం చెప్పాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువుని ప్రేమించమని చెప్పాడా? శిలువ మీద ఏం పలికాడు? మొదటి మాట, తండ్రి వీరేమి చేయొచ్చు. ఎవరి గురించి చెప్తున్నాడు? అది తన శత్రువుల గురించి, తనను కొట్టిన వారి గురించి, తను భయంకరంగా సిలువ వేసిన వారి గురించి, తను అపహసించిన వారి గురించి ఆ మాటలు పలుకుతున్నాడు. ఆయన ఏమి చెప్పాడో అది చేశాడు. కొన్నిసార్లు ఇక్కడ నిలబడి చెప్పడం చాలా కష్టం, భయం వేస్తుంటే. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పినప్పుడు అది నేను చేస్తున్నానా అనే మైండ్కి వస్తుంది ఒకసారి. కొన్నిసార్లు చేయట్లేదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఎన్నో చెప్తాం కదండి, కొన్ని విషయాలు చేయలేము. మేము కూడా కొన్నిసార్లు వేషధారులుగానే బతికిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చెప్పేవి చాలా బలంగా చెప్తాము, కానీ కొన్ని విషయాలు చేయడం చాలా కష్టం కదండి. కానీ దేవుని చెప్తున్న మాట, వేషధారుల వలె ఎట్లా ఉన్నావో లోపల, బయట అంట నువ్వు జీవిస్తే అంతకన్నా గొప్ప ఆశీర్వాదము. చూడండి, ఒకవేళ నువ్వు వేషధారిగా జీవిస్తుంటే ఎప్పుడు భయంతోనే జీవిస్తావు. ఒకవేళ నువ్వు వేషధారిగా జీవించకుండా లోపల ఎట్లుందో బయట కూడా అట్లనే ఉన్నావు అనుకోండి, మీరు ఎవ్వరికి భయపడరు. కరెక్టా? ఒకవేళ మీరు వేషధారిగా జీవిస్తూ ఇక్కడ ఒకలాగా ఉండి బయట ఒకలాగా ఉన్నావు అనుకోండి, సడన్గా ఎవరు వచ్చి నేను చూశారనుకోండి, భయముతో వణికిపోతా ఉన్నాము. అందుకే దేవుడు చెప్తున్న మాట, వేషధారుల వలె ఉండవద్దు. వేషధారి, హిపోక్రసీ అంటే ఏంటంటే, వేషధారి అంటే మాస్క్ వేసుకోవడం. దాని ట్రాన్స్లేషన్, దాని మీనింగ్ ఏంటో తెలుసా? వేషధారి అంటే మాస్క్ వేసుకున్నవాడు. అంటే చూడండి, ఒక జోకర్ ఉంటాడు కదా, ఏం చేస్తాడు? బయటికి ఒక
మాస్క్ వేసుకుని లోపల ఏడుస్తున్నాడేమో, లోపల దుష్టుడేమో, బయటికి మాత్రం నవ్వుతూ ఉంటాడు. హిపోక్రసీ, హిపోక్రైట్. వేషధారి అంటే మాస్క్ వేసుకున్నవాడు అని అర్థం. బయటికి ఒకటి, లోపల. నువ్వు ఉన్నావు అట్లా? ఒకవేళ ఉంటే ఈరోజే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. దేవా, నేను వేషధారిగా ఉన్నాను, సంఘంలో చాలా మంచి వ్యక్తిగా జీవిస్తున్నాను, అందరూ నన్ను చూసి ప్రార్థనాపరుడు అనుకుంటున్నారు, ప్రార్థనాపరులు అనుకుంటున్నారు, కానీ బయటికి వెళ్ళినప్పుడు నా జీవితం ఇట్లా లేదు దేవా, దయచేసి నన్ను బయటికి వెళ్ళినప్పుడు నేను దూషిస్తున్నానేమో, బయటికి వెళ్ళినప్పుడు ఇతరులకు చెప్తున్నానేమో, నన్ను క్షమించు దేవా. నేను లోపల ఎలా ఉన్నానో బయటకు కూడా అలా ఉండకు సాయం చేయండి. నేను మంచిగా జీవించటకు కృపను దయచేయి అంటే మళ్ళొకసారి చెప్తున్నాను. వేషధారిగా జీవిస్తే ఒకరోజు పట్టుబడతావు. చూడండి, ఆ చెట్టు ఎప్పటి నుంచో అక్కడ ఉంది కదా, కానీ ఒకరోజు పట్టుబడింది. అది యేసయ్య వచ్చినప్పుడు పట్టుబడింది. నువ్వు కూడా ఒకరోజు పట్టుబడతావు. పట్టుబడినప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు దాన్ని శపించినప్పుడు ఎండిపోయిందంటే ఇంకెప్పుడు ఫలాలు లేకుండా ఎండిపోయినట్టు మనం చూస్తున్నాం. ఆ స్థితికి మనము రాకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిది, దీని విశిష్టత చూసాం. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుని పోలి ఉన్నది కదండి. రెండవది, వేషధారులను చూసాం. ఎవరైతే ఈ యూదులు ఉన్నారో, పరిసయ్యులు, సద్దుకు, వీళ్ళందరూ ఉన్నారో బయటికి మాత్రం పచ్చగా ఉన్నారు, కానీ లోపల మాత్రం ఫలాలు లేని వారిగా భయంకరమైన పాపంలో వారు జీవిస్తున్నారు. వీళ్ళ పాపం ఏంటో తెలుసా? ఓవర్ స్పిరిచువాలిటీ. ఏమంటారు? అతిగా ఇంకా వాళ్ళు వారికి ఇంకా అక్కడ పెట్టేసుకున్నారు. వారు నాకన్నా పెద్దవాడు లేడు అనుకుంటున్నారు, వారు నాకన్నా పవిత్రుడు. అందుకే పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? పరిసయ్యుడు సుంకరి ప్రార్థన విన్నాం కదా. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తాడు? తల ఎత్తుకొని ఏమని చేశాడంట? నేను ఈ సుంకర్ లాంటి కాదు, నేను పాపిని కాదు, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను, నీకు దశంభాగం ఇస్తానని విరవెగుతున్నాడు వాడు. కానీ లోపల కుళ్ళు కదా, లోపల కంపారిజన్ ఉంది వాడికి. కానీ ఈ సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తల ఎత్తుకోలేని స్థితిలో తల దించుకొని, అయ్యా నేను పాపిని, వాడున్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడు. కానీ ఈ పరిసయ్యుడు ఒప్పుకోలేదు. మనం చాలామంది పరిసయ్యులాగా జీవిస్తున్నాం. చాలాసార్లు బయటికి ఒకలాగా, లోపల ఒకలాగా జీవిస్తున్నాము. దేవునికి అది నచ్చదు. దేవునికి ఇష్టం లేదు ఏంటో తెలుసా? ఆ మాస్క్ ఇష్టం లేదు దేవునికి. నువ్వు ఎలాగున్నావో అలాగుండు, మారు మనసు పొందు, జీవితాన్ని మార్చుకో. లేదంటే ఒకరోజు పట్టుబడతావు. ఒకరోజు దేవుడే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు పట్టుబడతావు, నువ్వు శిక్షించబడతావు. అంత లోపల నీ జీవితాన్ని నువ్వు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. చివరిది, విశ్వాసం గురించి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 21వ అధ్యాయము మత్తయి సువార్తలో 20వ వచనం. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ అంజూరపు చెట్టు తర్వాత ఒక పాఠాన్ని వారికి నేర్పిస్తున్నాడు. ఏం పాఠం అంటే విశ్వాసము, ప్రార్థన గురించిన పాఠం వారికి నేర్పించాడు. ఆశ్చర్యపోయారు శిష్యులు. ఏంట్రా ఇంత తొందరగా ఎండిపోయింది ఏంది అనుకుంటున్నారు. అదండి, ఒక చెట్టును కట్ చేస్తే కూడా అది మళ్ళా పెరుగుతుంది, ఇది ఇంత తొందరగా ఎండిపోయింది దబ్బా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక పాఠాన్ని, విశ్వాసం గురించి ఒక పాఠం చేశాడు. ఏంటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు సందేహించకుండా ఒకవేళ ఏదైనా అడిగితే అది తప్పకుండా జరుగుతుంది అంటాడు. ఎంత పెద్ద మాట చెప్పాడు. ఒక కొండ అంటే దేనికి సాదృశ్యం అంటే ఒక బలమైనది. ఏదైనా సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు సందేహించకుండా విశ్వాసంతో ఒకవేళ ప్రార్థన చేస్తే అది తప్పకుండా జరుగుతుందని నువ్వు నమ్మాలి అంటున్నాడు అక్కడ. చూడండి, ఏ విధంగా ప్రార్థించాలి బైబిల్లో చాలాసార్లు రాయండి. ఏ విధంగా ప్రార్థించాలండి? దేవుని చిత్తంలో ప్రార్థించాలి మనం కదా. దేవుని ప్రేమతో మనం ప్రార్థించాలి. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అది అనుగ్రహించే దేవుడిగా మనకు ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థించాలి. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు చివరి భాగంలో 22వ వచనంలో, మీరు ఏది అడిగినా కూడా అదేంటంట, మీరు దొరికినవని నమ్మిన ఎడల
దీని అర్థము నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నీకు విశ్వాసం ఉందని నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. నాకు చాలా విశ్వాసం ఉంది దేవా, ఆవగించేది నాకు జాంపండంత విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతే అని అనుకుంటే దేవుడు అది, గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తములో ఉంటేనే ఇస్తాడు. నాకు విశ్వాసం ఉంది కదా అని ప్రతి ఒక్కటి దేవుడు ఇవ్వాలని గ్యారంటీ లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అట్లని నువ్వు విశ్వాసం కోల్పోకూడదు. దేవాని చిత్తం లేదా, వదిలేసుకో, ప్రార్థన చేయి. నువ్వు అయినా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సతాయించి అది పొందుకుంటే అది నీకే నష్టం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు వద్దన్నది కూడా నీకు కావాలని పట్టుబట్టి పొందుకుంటే నువ్వే నష్టపోతావు, నువ్వే కష్టపడతావు కదండి. ఒక మాట బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేల్ అంట ఒక రాజు కావాలని కోరుకున్నారంట. దేవునికి ఇష్టమా అది? అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడే రాజుగా నడిపిస్తున్నాడు అంతవరకు. సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు దేవునికి చెప్పినప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు వారు నిన్ను వ్యతిరేకించలేదు, నన్ను వద్దంటున్నారు కదా, కాబట్టి వారికి దానివల్ల వచ్చే కష్టాలు కూడా చెప్పని చెప్పాడు. దేవునికి ఇష్టం లేదు నువ్వు కష్టపడి పొందుకుంటే దానివల్ల నీకే నష్టం. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించో ప్రార్థన చేస్తున్నావు, అది దేవుని చిత్తం కాదని నీకు తెలుసు, అది మానేసి ప్రార్థన చేయక. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా దేవుడు ఒకవేళ ఇస్తాడేమో, ఇస్తే దానివల్ల నీకే నష్టం కలుగుతుంది. గుర్తుపెట్టుకో కదా. కాబట్టి ఎప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంటే, సందేహించకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పొందుకున్నావని నమ్మి ప్రార్థన చేయాలి. అంటే నువ్వు పొందుకున్నావు ఆల్రెడీ అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దీనివల్ల ఆయన వారికి పాఠాన్ని నేర్పిస్తూ వచ్చాడు. ఏ విధంగా విశ్వాసంలో ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలనే మాట ఈ శిష్యులకు ఆయన ఆ సందర్భంలో నేర్పించడం చూస్తున్నాం. చూడండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, సందేహించకు. నెవర్ డౌట్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. నువ్వు సందేహించావు అంటే ఇంకా నువ్వు రాసి పెట్టుకో, అది నీకు దక్కదు. దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు సందేహిస్తే ఎట్లా తెలుసా? సందేహించడం అంటే ఏంటో తెలుసా? సపోజ్ నేను ఒక పెన్ను గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవా నాకు ఒక పెన్ను కావాలి, కానీ మనసులో ఒక సందేహం ఉంది, దేవుడు ఇస్తాడో లేదో కదా, నాకు వస్తుందో లేదో పెన్ను. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు చేయగలడో లేదో, ఆయనకు సమర్థత ఉందో లేదో అని నువ్వు అంటున్నావు. దేవుడు చేయగలడు అండి, దేవుడు గొప్పవాడు కదా. నువ్వు సందేహించావంటే ఏంటో తెలుసా? దేవుడు చేయలేడు అని అనుకుంటున్నావు. దేవునికి అసాధ్యమైనది ఏది? దేవుని దగ్గర నువ్వు సందేహిస్తే మాత్రం ఆయన అస్సలు ఇష్టపడాడండి. గుర్తుపెట్టుకోండి. విశ్వాసంతో సందేహించకుండా ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు సందేహము రాకూడదు. మధ్యలో సాతానుడు కొన్నిసార్లు సందేహాలు పెడుతుంటాడు. ఇది జరుగుతుందా? నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నిజంగా ఇంత పెద్దది చేయగలడా నీ జీవితంలో అని సందేహాలు పక్క నుంచి చెప్తాడేమో. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, నా దేవుడు గొప్పవాడు, ఆయన తప్పకుండా చేస్తాడు, నేను నమ్ముతున్నానని నువ్వు గట్టిగా చెప్పుకోవాలి. చెప్పుకొని సాతాన వెళ్ళిపో ఇక్కడ నుంచి, నేను నమ్ముతున్నాను నా దేవుడు చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నారా? దేని విషయమైనా మీరు ఈ జీవితంలో చేస్తున్నారు కదా, కొన్ని విషయాల గురించి సందేహించకుండా దేవుని చిత్తానుసారంగా మీరు ప్రార్థన చేసినప్పుడు, అది సమస్య అయినా ఏదైనా పెద్ద కొండైనా సరే, దేవుడు ప్రార్థన చేస్తే విశ్వాసంతో అది తొలగిపోతుందంట అక్కడి నుంచి. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ప్రార్థన చేయాలి, కానీ విశ్వాసముతో సందేహించకుండా ప్రార్థన చేసినప్పుడు, యేసుప్రభు మాట్లాడినప్పుడు ఎప్పుడు సందేహించలేదు. ఆయన మానవుడిగా ఉన్నా కూడా ఈ చెట్టు ఇంకెప్పుడు చెట్టుతో మాట్లాడాడు. చూడండి, సృష్టికర్త చెట్టుతో మాట్లాడుతున్నాడు. చూడండి ఒక మాట అక్కడ నాకు చాలా ఇష్టమైన మాట, 19వ వచనంలో, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కానీ చెప్పాను. అంటే చెట్టుతో మాట్లాడుతున్నాడు. ఇట్లా అంటున్నాడు ఆయన, నువ్వు ఇంకెప్పుడు కాయవు, పండ్లు లేవు కదా, నువ్వు నన్ను ఇంతవరకు ఆకర్షించావు, పండ్లు ఉన్నట్టే ఆకర్షించావు, ఏమీ లేదు కాబట్టి నేను శపిస్తున్నాను అని చెట్టుతో డైరెక్ట్ మాట్లాడాడు. చెట్టు దేనికి సాదృశ్యం అని చెప్పానండి? అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకి సాదృశ్యం కదా. అదే విషయం జరిగింది అక్కడ. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యెరూషలేము అంతా నాశనం అయిపోయి ఆ ఆలయం అంతా కూలగొట్టారు, కాల్చివేశారు. ఒక గోడ మాత్రమే మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? కారణము, చెట్టుంది కానీ పండ్లు లేవు.
బయటికి మతాన్ని బాగా పాటించారు, వారు ధర్మశాస్త్రాన్ని పాటించారు, లోపల ఏమీ కూడా లేదు. బయటికి నరహత్య చేయలేదు, లోపల ద్వేషించారు. బయటికి వ్యభిచారం చేయలేదు, లోపల మోహత్తుతో చూశారు కదా. బయటికి అన్నీ బాగున్నాయి, లోపల మాత్రం ఫలాలు లేవు. చూడండి, దేవుడు హృదయాన్ని చూస్తాడు, నీ జీవితాన్ని చూస్తాడు. నువ్వు బయట చేసే పనులు కూడా మంచివే, కానీ లోపల ఉన్న పనులు చాలా ప్రాముఖ్యమైనవి. లోపల ఏమీ లేదు వీళ్ళ జీవితంలో. పండ్లు లేని వారిగా, ఎట్లా అంటే ఒక వేషధారులుగా జీవించారు ఇక్కడ ఉన్నవారు. అందుకే వారందరూ నాశనం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. యెరూషలేము, అక్కడున్న ఆలయం నాశనం అయిపోయింది, కాల్చివేశారు. అన్యులు వచ్చి దాన్ని కాల్చివేసినట్టు చూస్తున్నాం. అంత భయంకరమైన స్థితికి వారు వచ్చినట్టు చూస్తున్నాం. కాబట్టి 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ భాగాన్ని చదివినప్పుడు అంజూరపు చెట్టు యొక్క విశిష్టతను మనం చూసాము, వేషధారులను చూసాము. అంతగా పచ్చగా ఉన్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఎవరితోనో తెలీదు. నువ్వు బయటికి బాగానే ఉన్నావు, కానీ లోపల నీ జీవితం అంతా చీకటితో కమ్ముకుంది, పాపముతో కమ్ముకుంది. దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు, నీ జీవితాన్ని మార్చుకో, లేదంటే ఒకరోజు పట్టుబడతావు, ఒకరోజు శపించబడతావు. కాబట్టి జాగ్రత్త పడంటున్నాడు దేవుడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసేటప్పుడు సందేహం నీ మధ్యలో రాకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. అప్పుడు నువ్వు ఏది ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన చిత్తంలో ఉంటే కొన్ని మీకు జవాబు రావట్లేదు, ఎందుకో తెలుసా? సందేహిస్తున్నావు ఎక్కడో. నువ్వు 1 రోజు 2 రోజులు ప్రార్థన చేసావు, 1 సంవత్సరం ప్రార్థన చేసావు, నువ్వు దేవుణ్ణి సందేహిస్తున్నావు, ఆయన చేయగలడా అని సందేహిస్తున్నావు. అందుకే ఆ కార్యం నీ జీవితంలో జరగట్లేదు. విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా అది నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. అందరు తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్ని ప్రార్థన హృదయంలో చేసుకోండి. దేవా, నేను ఒక వేషధారిగా జీవిస్తున్నాను. సంఘానికి వచ్చినప్పుడు చాలా మంచి వ్యక్తిగా ఉన్నాను, కానీ నా లోపల ఎంతో పాపము కూరుకొని ఉంది. నా ఇంటికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక పాపిగా జీవిస్తున్నాను. నన్ను క్షమించు తండ్రి. ఈ అంజూరపు చెట్టు వల్లే బయటికి నేను పచ్చగా ఉన్నాను, కానీ లోపల ఫలాలు లేవు. భయంకరమైన జీవితం జీవిస్తేవా, నన్ను క్షమించు, ఈరోజు నా జీవితాన్ని మార్చుదేవా అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని, ఏ విధంగా అయితే దేవుడు ఆ ఆలయాన్ని శుద్ధీకరించాడో, ఈనాడు ఆయన నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నేను శుద్ధీకరించాలని నేను ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? చాలామంది మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అంటున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయి, సందేహించకుండా ప్రార్థన చేయి అంటున్నాడు. చాలా విషయాలను పొందుకోవట్లేదు, ఎందుకంటే నువ్వు సందేహిస్తున్నావు. దేవుని మీద సందేహించకు, ఆయనకు అన్నీ సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకసారి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, దేవా నన్ను క్షమించు, నేను చాలా మార్లు సందేహించాను, ఇది జరుగుతుందా లేదా, ఇది అసాధ్యమైన విషయం కదా, నా దేవుడు చేయగలడా లేదా అని నేను సందేహించాను, నన్ను క్షమించు. ఇక నుంచి నాయన మీ చిత్తంలో నేను ప్రార్థించుటకు, చిత్తానుసారంగా ప్రార్థించుటకు, సందేహించకుండా విశ్వాసముతో ప్రార్థించుటకు నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకు వందనాలు. ఈరోజు నాయన మరి అంజూరపు చెట్టు గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. మా జీవితాలు కూడా కొన్నిసార్లు వేషధారుల వల్లే ఉన్నాము తండ్రి. ఆ మాస్క్ వేసుకొని తండ్రి మరి బయటికి బాగానే ఉన్నాం, బయటికి ఆయన మన అన్ని పాటిస్తున్నట్టే ఉన్నాం, కానీ లోపల పాపంతో చీకటిలో ఉన్నాము తండ్రి. అటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి ఆయన వారిని క్షమించండి. వారు మీ దగ్గరకు వస్తుండగా వారికి కావాల్సిన మారు మనసును దయచేయండి. వేషధార వాళ్ళు కాకుండా తండ్రి నీతిమంతుల్లాగానైనా మరి జీవించుటకు కృపను దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఎంతోమంది మేము ప్రార్థన చేస్తున్నాం, కొన్నిసార్లు సందేహిస్తున్నాం, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సందేహించకుండా విశ్వాసముతో మేము ప్రార్థన చేయుటకు మీ కృపను మాకు దయచేయమని, సంఘమునైనా మరి సంఘము వేషధారుల వల్ల ఉండకుండా, మేము వేషధారుల వల్ల ఉండకుండా మరి సంఘమునైనా ఫలమిచ్చు సంఘముగా, మేము విశ్వాసము ఫలమిచ్చు విశ్వాసముగా ఉండుటకు మీ కృపను మాకు దయచేయమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మరి అస్వస్థగా ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేద్దాం.
బాప్టిజం తీసుకుంటున్నారు. ఈ 19వ తారీఖు వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. గుడ్ ఫ్రైడే ఈస్టర్ల గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు నాయన. ఆశ్చర్యకరుడా, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకే వందనాలు తండ్రి. ప్రభా, వేషధారుల వల్లే మేము జీవించకుండా ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ఆయన. ఇతరులను ప్రేమించేవారిగా ప్రభా తండ్రి, అంజూరపు చెట్టుని మరి నాయన తండ్రి ఫలములు ఫలించలేదని నరికివేశాడు నాయన. అలాగ మేము జీవించకుండా ప్రభా, నీకు మాదిరికరంగా ప్రభా, వాక్యానుసారంగా మమ్మల్ని జీవించే భాగ్యం మాకు దయచేయను ఆయన. ప్రభా, మరి తండ్రి బాప్తిసం ఇచ్చు బిడ్డల్ని నాయన తండ్రి, వారిని నాయన నీ సేవలో ప్రభా బిడ్డలు అధికంగా వాడబడినట్లు యవనస్తులు ప్రభా తండ్రి నీ కాడి మోయటకు నన్ను సిద్ధపరచండి ప్రభా. బిడ్డల్ని నాయన ఎన్నో పెడత్రోవలు పట్టి పాడైపోతున్నారు నాయన తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు ముట్టి తండ్రి వారిని సిద్ధపరచండి నాయన. నీ వాక్యంలో జీవించటకు వారిని మార్చండి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, బాగలేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి జాకబ్ చౌదరిని మరి నాయన ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి తండ్రి. నాయన నెల రోజుల నుంచి ప్రభా నాయన ఎంతో తండ్రి భార్య బిడ్డలు ఎంతో వేదనతో ఉన్నారు నాయన. ఆ బిడ్డను కాపాడండి తండ్రి. మీ చిత్తమైతే ఆ బిడ్డను బ్రతికించండి నాయన తండ్రి. మీ సాక్షిగా జీవించే వాటిగా దయచేయండి నాయన. ఇంకెంతోమంది బిడ్డలు బాగలేని వారు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున ముట్టి స్వస్థపరచండి నాయన. మరి తండ్రి గుడ్ ఫ్రైడే మరి నాయని ఆది నుంచి అంతం వరకు మీరే ప్రభా ముందుండి మీకే మహిమ ఘనత కలుగునట్లు ప్రభా సమయానికి వచ్చి ప్రభా ఆ బిడ్డలు 7 వాక్యాలు ప్రభా వినటకు మీరు మాకు మంచి మనసుల్ని అది విని మేము గ్రహించుకుని మేము అలా జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన. రాలేని బిడ్డలను ప్రతి ఒక్కరిని రప్పించండి నాయన. ఈలో జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని మార్చండి నాయన తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకా మారని బిడ్డలు ఎంతమంది ఉన్నారో మార్చండి నాయన, బలపరచండి తండ్రి. ఈస్టర్ మరి నాయన జరుపుకొనిచుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరే తండ్రి వాక్యంలో బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి, మా పెద్దలను దీవించండి తండ్రి. వారికి అస్వస్థత ఉన్న బిడ్డల్ని ప్రభా ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు. ఎంతోమందిని ప్రభా స్వస్థపరిచావు నాయన. అలాగే ప్రభా మారని మనుషులను కూడా మార్చండి నాయన. స్త్రీలుగా మేము ముందు ప్రభా నీతో దుఃఖించి నాయన ప్రార్థన చేయటకు ప్రభా మేము మరియవలే మేము మమ్మల్ని సిద్ధపరచండి నాయన. గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. పాస్ గారు చెప్పుచున్న వాక్యమును మరి తండ్రి చిన్నవాడైనప్పటికీ ఎన్నో విధములుగా మమ్మల్ని మారుస్తూ వాక్యముతో బలపరుస్తున్నారు నాయన. ఆయనకు వేలాది వందనాలు తండ్రి. ఆ బిడ్డలను కాపాడండి. భార్యను ప్రభా బాగలేని బిడ్డను కూడా మరి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచే హోవాన్ని నేను అన్నావు తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు నాయన. మా కొరకు మరణం పొంది తిరిగి లేచి విజయమిచ్చిన యేసయ్యపుడినా బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి స్పాన్సర్గా ఉన్నవారు బి మేరీ ఆనందరాజు గారు మరియు వై జాన్ మోషి గారు, వారి కుటుంబాలు. ఒకసారి చేయి చూపిస్తారు, ఎక్కడ ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చాలా వందనాలు. మరి ఈరోజు వారు డిన్నర్ స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. మరి ఈ సమయంలో కొద్ది సమయం ఉంది మనకి. క్వైర్ వారు మనని పాటలు నడిపిస్తారు. ఇంకొక అనౌన్స్మెంట్ చేయాలి. గురువారం రోజు థర్స్డే మనకి ఇక్కడ బల్లారాధన ఉంటుంది, లార్డ్ సప్పర్ ఉంటుంది. కాబట్టి అందరూ ఆ రోజు సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం.
సముద్ర కులకన్న గొప్పది ఆకాశ తార పర్వత సముద్ర కులకన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా సంకట సమయములో సాగాలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటేనంటివి నా మొరకు ముందే తోడు నుండునంటివే తోడా నుండునంటివి ఓ యేసు నీ ప్రేమ
ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ అగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి అగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు
అండి. రేపు ఉదయకాలము తిరిగి జూమ్ మీటింగ్లో ప్రార్థనలు ఉంటాయి 6 నుంచి 7 వరకు. ఈరోజు మరి 79 మంది పాల్గొన్నారు దేవునికి స్తోత్రములు. ఇంకా చాలామంది మీరు కూడా పాల్గొనాలని మేము ఆశపడుతున్నాం. సాయంకాలం తిరిగి మనకి ఫ్యాషన్ వీక్ 7 నుంచి 8 వరకు ఈ కూటమి ఉంటుంది. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి గమనించండి, గురువారం రోజు థర్స్డే మనకి బల్లారాధన ఉంటుంది కాబట్టి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. గొప్ప దేవ ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రాత్రికాల సమయంలో ఈ ప్యాషన్ వీక్లో మీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించే వందనాలు. వేషధారుల వల్ల కాక మీ బిడ్డలుగా జీవించుటకు, నీతిమంతులుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. విశ్వాసముతో సందేహించకుండా ప్రార్థించే కృపను మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. మరి మేము అడిగినప్పుడు అది పొందుకున్నామని అడుగుటకు మీ కృపను దయచేయమని కోరుతున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఈరోజు స్పాన్సర్లైన బి మేరీ ఆనందరాజు గారు, తండ్రి వై జాన్ మోషే గారు, వారి కుటుంబాలు ఈరోజు మాకు డిన్నర్ స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఎటువంటి లోటు లేకుండా సహాయం చేయండి నాయన. మరి వారు చేసే ప్రతి ప్రార్థన విని జవాబు దయచేయమని కోరుతున్నాం. తన మరి ఆహారం తింటుండగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. సమృద్ధిగా మరి ఆహారం దయచేయమని కోరుతున్నాం. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సహాయం చేయండి. మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, మా ఇంట్లోకి వెళ్తుండగా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి తిరిగి ఉదయకాలం మందు జూమ్ మీటింగ్లో కలుసుకున్నట్టుకు, సాయంకాలం మీ ఆలయంలో కలుసుకునే కృపను మాకు దయచేయమని, అందరికీ క్షేమము, సమాధానము, మీ సంరక్షణ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణము క్షమించు. మా శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు లోకన విశ్వాసులకు, ప్రత్యేకంగా ఈ కూటమిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సాక్షులకు, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండును గాక, ఆమేన్. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా బతును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించును గాక.